ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కషన్ చేసేది ఏంటంటే మనకి సెకండ్ ఇయర్ ప్రాక్టికల్కి సంబంధించి ఆల్రెడీ ప్రాక్టికల్ సిలబస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఒక టాపిక్ కూడా కంప్లీట్ అయ్యింది మనకి ప్రాక్టికల్కి. ఇప్పుడు మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి ప్రాక్టికల్కి సంబంధించి స్ట్రక్చర్ ఆఫ్ స్టొమాటో అని ఇచ్చాడు మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఆఫ్ స్టొమాటో అనేది తీసుకుంటే అసలు స్టొమాటోస్ అనేవి ఎక్కడ ఉంటాయి మనకి అంటే మొక్కల్లో ఏ భాగాల్లో ఉంటాయి ఏంటి అనేది చూసుకుంటే కనుక ఇక్కడ ప్లాంట్ యొక్క ఏరియల్ పార్ట్స్లో అన్నిటిలో కూడా అంటే ఎక్కడైతే మనకి ప్లాంట్స్కి ఏరియల్ పార్ట్స్ ఉంటాయో ఏరియల్ పార్ట్స్ అన్నిటిలో కూడా మనకి ఈ స్టొమాటో అనేది కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి స్టొమాటో అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి మెయిన్గా ఏంటంటే ట్రాన్స్పిరేషన్ మెకానిజంలో మనకి పార్టిసిపేషన్ అనేది జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మనకి మెయిన్లీ అంటే ట్రాన్స్పిరేషన్ మెకానిజం అనేది మనకి దేనికి రిప్రజెంటేషన్ అంటే మనకి చూడండి ఇక్కడ ట్రాన్స్పిరేషన్ మెకానిజం అనేది మనకి దేనికి రిప్రజెంటేషన్ అంటే మనకి ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అమ్మ. అంటే మొక్కల్లో ఉన్నటువంటి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే మనకి రెస్పిరేషన్ మెకానిజం అనేది జరుగుతుందని మనకి చెప్పడానికి ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే మెయిన్ పార్టిసిపేషన్ చేసేది ఏంటంటే మనకి స్టొమాటో. సో ఇక్కడ స్టొమాటో అనేది మనకి ప్లాంట్స్లో ఏరియల్ పార్ట్స్లో ఉంటాయని చెప్పాం. ఈ ఏరియల్ పార్ట్స్లో ఎక్కడైతే గ్రీన్ కలర్ పార్ట్స్ అనేవి ఉంటాయో అంటే మెజారిటీ అనేది మ్యాక్సిమం పర్సెంటేజ్ అంతా కూడా లీఫ్ మీద ఉంటుంది. అప్పర్ ఎపిడెర్మిస్ మీద ఉంటుంది, లోయర్ ఎపిడెర్మిస్ మీద ఉంటుంది స్టొమాటో అనేది. అదేవిధంగా మనకి గ్రీన్ పార్ట్స్ అనేవి ఎక్కడ ఉంటాయో అంటే స్టెమ్ ఉంది, స్టెమ్లో కూడా అక్కడక్కడ కూడా మనకి గ్రీన్ పార్ట్ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ఏరియాలో కూడా మనకి ఏంటంటే ఈ స్టొమాటో ఉండడం అనేది జరుగుతుందమ్మా. అయితే ఇక్కడ మనకి ఈ స్టొమాటో యొక్క స్ట్రక్చర్ అంటే తీసుకుంటే లేదంటే స్టొమాటో నెంబర్ కనుక తీసుకున్నట్లయితే మనకి డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ స్టొమాటో స్ట్రక్చర్ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే మనకి మోనోకాటు డైకాటు స్టొమాటో గురించి చదవాలి మనం. ఈ మోనోకాటు డైకాటు స్టొమాటో స్ట్రక్చర్ అనేది డిఫరెంట్. సో అంటే స్టొమాటో అంటే మధ్యలో ఉండేటువంటి పోర్ పార్ట్ అనేది మనకి ఏంటంటే డిఫరెంట్. పోర్ పార్ట్ అనేది సేమ్ ఉంటుంది, మిగతాదంతా కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి తీసుకుంటే స్టొమాటో నెంబర్ అనేది మనకి అంటే అప్పర్ ఎపిడెర్మిస్కి లోయర్ ఎపిడెర్మిస్కి డిఫరెన్షియేషన్ అనేది డైకాట్లో కనిపిస్తుంది. అప్పర్ ఎపిడెర్మిస్లో స్టొమాటో నెంబర్ అనేది తక్కువ ఉంటుంది, లోయర్ ఎపిడెర్మిస్లో స్టొమాటో నెంబర్ అనేది ఎక్కువ ఉంటుంది. అది మనకి డైకాట్ స్పీసీస్లో మాత్రం అలా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి మోనోకాట్లో కనుక తీసుకుంటే స్టొమాటో నెంబర్ అనేది కనుక మనకి తీసుకుంటే మోనోకాట్ అన్నిటిలో కూడా సమంగా ఉంటుందమ్మా. అంటే ఇక్కడ మనకి ది మోనోకాట్ లీఫ్ ఈజ్ ఏ ఐసోబైలటరల్ లీఫ్ అంటే సమద్విపార్శ్వపత్రం. అందువల్ల ఇక్కడ ఏంటంటే రెండు తలాల్లో కూడా స్టొమాటోలు అనేవి సమానంగా ఉంటాయి. అదే మనకి డైకాట్లో చెప్పాం ఆల్రెడీ, దీన్ని డార్సివెంట్రల్ లీఫ్ అని చెప్తాం, పృష్ఠోదర పత్రము అని చెప్తాం. అంటే పృష్ఠతలంలో ఒక విధంగా ఉంటాయి, పృష్ఠతలంలో ఉదరతలంలో ఈ రెండు తలాల్లో డిఫరెన్షియేషన్ అనేది స్టొమాటో నెంబర్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఈ స్టొమాటో తీసుకుంటే మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకి అంటే మోనోకాట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, డైకాట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో వీటికి ఎటువంటి మెకానిజం ఉంటుంది, అసలు ఫంక్షన్ ఏంటి, ఏ మొక్కల్లో ఎలా ఉంటాయి, ఇది కనుక తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక పీపీటీ చూపిస్తాను చూడండి ఒకసారి. మీకు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం దాన్ని కూడా. ఇక్కడ చూడండి అమ్మ, మనకి స్టొమాటో కనుక తీసుకుంటే ఫస్ట్ స్లైడ్లో చూడండి, మనకి సెకండ్ స్లైడ్లో స్టొమాటో తీసుకుంటే మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ స్టొమాటో. ది స్టొమాటో కన్సిస్ట్ ఆఫ్ ది ఏ మైన్యూట్ పోర్ కాల్డ్ యాజ్ ఏ స్టోమా సరౌండెడ్ బై ఏ పెయిర్ ఆఫ్ గాడ్ సెల్స్ దట్ ఈజ్ కాల్డ్ స్టొమాటో. అంటే మనకి స్టోమా అనేటువంటి రీజన్ అంటే మైన్యూట్ పోర్ అనేది ఏదైతే ఉంటుందో ఏరియల్ పార్ట్స్లో అంటే ది ఏరియల్ పార్ట్స్లో ఉన్నటువంటి అంటే అన్ని ఏరియల్ పార్ట్స్ అది లీఫు స్టెమ్ము అదర్ దాన్ ఇంకోటి ఏంటంటే మనకి గ్రీన్ కలర్ పార్ట్స్ అనేవి ఎక్కడైతే ఉంటాయో ఆ ఎపిడెర్మల్ లేదంటే సర్ఫేస్ మీద కనిపించేటువంటి ఉండేటువంటి మైన్యూట్ పోర్స్ దట్ ఈజ్ ఏ మైక్రోస్కోపిక్ అనమాట. అంటే మైన్యూట్ పోర్స్ అనేది ఏవైతే ఉంటాయో అంటే వాటిని ఆ మైన్యూట్ పోర్స్ అనేవి చిన్న చిన్న రంధ్రాలు అనేవి లేదంటే గుంటలు అనేవి మనం ఎక్కడ చూస్తామంటే మనకి ఇక్కడ మైక్రోస్కోపిక్లో మాత్రమే చూడగలం అన్నప్పుడు మనం. అయితే ఇక్కడ మనకి టొమాటో కూడా మనకి డిఫరెంట్
డిఫరెంట్ అంటే ఇక్కడ 2 రకాలు చెప్పొచ్చు. ఒకటి సాధారణంగా ఉండేటువంటి స్టొమాటో చెప్పొచ్చు. రెండోది సంకెన్ స్టొమాటో అనేది చెప్పొచ్చు. అంటే సాధారణంగా ఉండేటువంటి స్టొమాటో అనేది మనం చూసేటువంటి పిక్చర్‌లో కనిపించేది. అంటే జనరల్‌గా ఉంటదనమాట ఇది. ఇది డైరెక్ట్‌గా మనకి పైన ఎపిడెర్మల్ సెల్స్‌లో కనిపిస్తది. రెండోది ఏంటంటే మనకిక్కడ సంకెన్ స్టొమాటో అని చెప్తాం. ఈ సంకెన్ స్టొమాటో గురించి కూడా మనం ఏం చెప్తామంటే అంటే జనరలైజ్‌గా మనం ఐడెంటిఫై చేయడం కోసం చెప్తున్నాం. ఈ 2 రకాలు ఎలాగుంటాయి డివైడ్ అనేది చెప్పొచ్చనేది. ఇదేంటంటే మనకిక్కడ డిఫరెన్షియేషన్ అనేది సంకెన్ స్టొమాటో అమ్మ. అంటే దిగబడినటువంటి పత్ర రంధ్రం ఉంటుంది. నీకు ఏ రంధ్రం అంటే స్టొమాటో అరేంజ్‌మెంటు లేదంటే స్ట్రక్చర్ స్టొమాటో టైప్ అనేది ఎలా ఉన్నప్పటికి కూడా అక్కడ మాత్రం ఖచ్చితంగా మనకి ప్రతి స్టొమాటోకి కూడా ఒక మైన్యూట్ పోర్ అనేది ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్టోమా. ది మైన్యూట్ పోర్ ఈజ్ సరౌండెడ్ బై ది గాడ్ సెల్స్. అంటే రక్ష కణాలు అనేవి ఆ రంధ్రం చుట్టూ ఉంటాయి. మొత్తం అంతటిని కలిపి స్టొమాటో అని చెప్తాం. సో ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజింగ్ అకార్డింగ్ టు ది టర్జిటీ ఆఫ్ గాడ్ సెల్స్. అంటే ఇక్కడ ఈ స్టొమాటో కనుక తీసుకుంటే ఈ స్టొమాటో మెయిన్ అనేది మనకి స్టొమాటోలో ఉండేటువంటి గాడ్ సెల్సే మెయిన్ రోల్ అనేది పెర్ఫామ్ చేస్తాయి ఈ ట్రాన్స్పిరేషన్ మెకానిజంలో కానండి, ఈ స్టొమాటో స్ట్రక్చర్ గురించి కూడా. సో ఇక్కడ ఓపెనింగ్ క్లోజింగ్ మెకానిజంలో ఏం కనిపించట్లేదు. పిక్చర్ షేర్ అవ్వట్లేదా? హలో ఏమా పిక్చర్ షేర్ అవ్వట్లేదా? హలో ఓకే ఓకే ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి మనకు టొమాటో ఓకే షేర్ అవుతుందమ్మా. ఆర్ యూ విజిబుల్? అవ్వట్లేదు సార్. ఇప్పుడు పిక్చర్ షేర్ అయ్యింది చూడండి ఒకసారి. కనిపిస్తుంది. ఓకే ఓకే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది స్టొమాటో స్ట్రక్చర్. ఈ స్టొమాటో స్ట్రక్చర్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి స్టొమాటో స్ట్రక్చర్ కనుక తీసుకున్నట్లయితే ఎక్కడ తీసుకున్నప్పుడు కూడా మనకి ఏంటంటే మధ్యలో చిన్న ఓపెనింగ్ అనేది ఉంటుంది. ఆ ఓపెనింగ్ అనేది కామన్ అమ్మ మనకి. ఆ ఓపెనింగ్ చుట్టూ ఉన్నటువంటి ఈ గాడ్ సెల్స్, ఆ గాడ్ సెల్స్ అనేది మెయిన్ రోల్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి తీసుకుంటే నువ్వు ఏ రకమైనటువంటి టొమాటో తీసుకున్నా దాంట్లో మనకి ఏంటంటే మెయిన్గా ఉండేటువంటి ఏంటంటే మెయిన్గా మనకి ఈ టొమాటో కనిపించేటప్పుడు ఏంటంటే మనకి మధ్యలో చిన్న పోర్ ఉంటుంది. దాన్ని ఏం చెప్తున్నాను స్టొమాటల్ యాపరేటర్ అని చెప్తాం. ఆ మైన్యూట్ పోర్ని ఆ చుట్టూ ఉన్నటువంటి 2 సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ అనేవి మనకి ఇక్కడ డిఫరెంట్ అమ్మ. మనకి ఈ సెల్స్ ఏంటంటే వాటిని గాడ్ సెల్స్ అని చెప్తాం. సో ఇక్కడ ఈ గాడ్ సెల్స్లో ఆపోజిట్ ఆఫ్ ది స్టొమాటో యాపరేట్ అంటే స్టొమాటో ఎక్కడైతే ఓపెనింగ్ ఉంటుందో లోపల రంధ్రం ఉంటుందో ఆ రంధ్రం చుట్టూ ఈ గాడ్ సెల్స్ యొక్క థిక్నింగ్ అనేది ఇన్నర్ వాల్ అనేది థిక్ ఎక్కువ ఉంటుందమ్మా. ఇన్నర్ వాల్ అంటే స్టొమాటోకి లేదంటే పోర్ రంధ్రానికి సరౌండ్ చేస్తూ ఉన్నటువంటి ఈ గాడ్ సెల్స్ యొక్క ఇన్నర్ వాల్స్ అనేవి హై థిక్నింగ్ ఉంటుందమ్మా. ఇది ఫ్లెక్సిబిలిటీ నేచర్ ఉంటుందన్నమాట. ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. దాని బేస్ చేసుకుని మనకి ఇక్కడ స్టొమాటో అనేది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మెకానిజం అనేది చాలా క్లియర్ కట్గా చెప్పొచ్చు. సో ఇక్కడ స్టొమాటో గురించి మనం ఎలాగంటే మనకి స్టొమాటో తీసుకుంటే స్ట్రక్చర్ తీసుకుంటే ఈ గాడ్ సెల్స్ చుట్టూ మనకి గ్రీన్ కలర్లో చూపిస్తున్నారు చూడండి. ఆ వాటిని ఏం చెప్తాడంటే మనకి యాక్చువల్గా సబ్సిడరీ సెల్స్ అని చెప్తామమ్మా. ఈ సబ్సిడరీ సెల్స్కి బిహైండ్ ది మనకి ఏముంటాయంటే మనకి బిహైండ్ ది ఎపిడెర్మల్ సెల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఈ స్టొమాటో మనకి ఈ పిక్చర్లో మాత్రం ఏంటంటే ఎపిడెర్మల్ సెల్స్ మాత్రం చూపించాడు, సబ్సిడరీ సెల్స్ అనేది చూపించలేదు. ఒకసారి మీరు చూడండి, సబ్సిడరీ సెల్స్ ఉన్నటువంటి పిక్చర్ కూడా ఒకసారి షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ సబ్సిడరీ సెల్స్ ఉన్నటువంటి పిక్చర్ కూడా ఒకసారి షేర్ చేస్తాను మనకి చూడండి.
ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఏమన్నా పిక్చర్ షేర్ అవుతుందా? హలో. అవుతుంది సార్. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్టొమాటో స్ట్రక్చరు అది లోపల గ్రీన్ కలర్లో ఉన్నది ఏంటంటే మనకి గాడ్ సెల్స్ అని చెప్తాం. ఈ గాడ్ సెల్స్ చుట్టూ కూడా మనకి నెక్స్ట్ కలర్ మనకి వేరే కలర్లో ఉంది చూడండి. అక్కడ మిక్స్డ్ కలర్ ఉన్నటువంటి కలర్ ఉంది. అక్కడ ఏంటి మనకి సబ్సిడరీ సెల్స్ ఉన్నాయి. అంటే స్టొమాటోని సరౌండ్ చేస్తూ ఉన్నటువంటి సెల్స్ అన్నిటిని ఏం చెప్తాడంటే సబ్సిడరీ సెల్స్ అని చెప్తాం. సో ఈ సబ్సిడరీ సెల్స్కి రిమైనింగ్ పార్ట్లో ఉన్నటువంటివి అన్నీ కూడా మనకి ఏం చెప్తాడంటే ఎపిడెర్మల్ సెల్స్ అని చెప్తాడు. సో ఇక్కడ ఈ స్టొమాటో అనేది నువ్వు మోనోకాట్లో తీసుకోండి, డైకాట్లో తీసుకోండి, సేమ్ అనేది మనకు కనిపిస్తుంది. సేమ్ ప్యాటర్న్ అంటే మధ్యలో స్టొమాటోల పోర్ ఉంటుంది. చుట్టూ కూడా ఒక 2 గాడ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఆ గాడ్ సెల్స్ని కవర్ చేస్తూ మనకి చుట్టూ కూడా ఏంటంటే మనకి సబ్సిడరీ సెల్స్ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం మనకి ఆ సబ్సిడరీ సెల్స్కి నెక్స్ట్ ఉండేటువంటి అంటే సబ్సిడరీ సెల్స్ని కాంటాక్ట్ అవుతూ ఉన్నటువంటి అన్ని సెల్స్ కూడా ఏంటంటే ఎపిడెర్మల్ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది మనకి జనరల్గా ఉంటుందని చెప్తాం. సో ఇక్కడ వాట్ ఆర్ ది షేప్ ఆఫ్ ది గాడ్ సెల్స్ ఇన్ ప్లాంట్స్, దట్ ఈస్ ది మోనోకాట్ అండ్ డైకాట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోనోకాట్లోను డైకాట్లోను ఈ స్టొమాటో సరౌండ్ అంటే స్టొమాటోల పోర్ చుట్టూ సరౌండ్ చేసి ఉన్నటువంటి గాడ్ సెల్స్, వాటిని తెలుగులో మనం రక్షక కణాలు అని చెప్తాం. ఈ రక్షక కణాల యొక్క స్ట్రక్చర్ తీసుకున్నాం అనుకోండి, చాలా డిఫరెంట్. అంటే ఇక్కడ మనకి డైకాట్లో అయితే మనకి కిడ్నీ షేప్ అని చెప్తాం. కిడ్నీ షేప్లో ఉన్నటువంటి గాడ్ సెల్స్ అనేవి ఉంటాయి. అదే మనకి మోనోకాట్లో అయితే డంబెల్ షేప్లో ఉన్నటువంటి గాడ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇది తీసుకోండి ఒకసారి చూస్తే, ఇక్కడ మనకి షేర్ చేస్తాను చూడండి ఒకసారి. ఏమా కనిపిస్తుందా చూడండి ఇప్పుడు. హలో. హలో 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 ఇక్కడ చూడండి, మనకి గాడ్ సెల్స్ అనేవి కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 చూపించాను. మనకి పైన ఉన్నది మనకి ఏంటంటే ఇక్కడ స్లైడ్ నెంబర్ వచ్చి మనకి 3 తీసుకుంటే ఫోర్త్ వన్ కనుక తీసుకుంటే ఫోర్త్ వన్ మనకి ఏంటంటే డైకాట్ స్టొమాటోకి సంబంధించినటువంటి పిక్చర్స్. కింద మనకి సెకండ్ కనుక తీసుకుంటే ఫిఫ్త్ వన్ తీసుకుంటే మోనోకాట్కి సంబంధించినటువంటి స్టొమాటో. సో ఇక్కడ స్టొమాటో పోర్ అనేది ఓపెన్ అనేది మనకు కామను, కానీ ఆ పోర్ని సరౌండ్ చేస్తూ ఉన్నటువంటి పార్ట్ అనేది గాడ్ సెల్స్ అని చెప్పాం. ఆ గాడ్ సెల్స్ యొక్క షేప్ చూడండి మనకి ఇక్కడ డిఫరెంట్ అనమాట. గాడ్ సెల్స్ యొక్క షేప్ అనేది మనకి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి పైన ఉన్నది గాడ్ సెల్స్ అనేవి కిడ్నీ షేప్ ఉన్నాయమ్మా. కిడ్నీ షేప్ అని చెప్తాం, లేదంటే బీన్ షేప్ అని చెప్తాం. అంటే మూత్రపిండాకారము లేదంటే బీన్స్ షేప్లో ఉన్నదని చెప్తాం గాడ్ సెల్స్ అనేవి. ఈ మనకి సెకండ్ వన్ తీసుకుంటే ఇది కిందది డార్క్ గ్రీన్ కలర్లో ఓన్లీ డంబెల్ షేప్లో ఉన్నటువంటి కణాలు చూపించాం. ఈ డంబెల్ షేప్లో మనకి ఉన్న సెల్స్ ఏంటంటే గాడ్ సెల్స్. చూడండి ఇక్కడ అక్కడ కూడా మనకు సేమ్ ఉంటుంది. క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది అక్కడ చూపించలేదు, కానీ ఇక్కడ వాల్ థిక్నింగ్ థిక్ వాల్ అని చూపించాం. ఇక్కడ థిక్ వాల్ అక్కడ గాడ్ సెల్స్ అని చెప్పాం. ఆ గాడ్ సెల్స్ అక్కడ బీన్ షేపు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కనుక గాడ్ సెల్స్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ గాడ్ సెల్స్ కనుక తీసుకుంటే మనకి ఏ షేప్ కనిపిస్తుంది అంటే మనకి డంబెల్ షేప్లో ఉన్నటువంటి సెల్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. సో ఎక్కడ మోనోకాటు డైకాట్లో మాత్రం ఈ గాడ్ సెల్స్ యొక్క షేప్ అనేది చాలా డిఫరెన్షియేషన్ అనేది కనిపించడం అనేది జరుగుతుందమ్మా. సో ఇక్కడ మనకి ఒకవేళ హౌ కెన్ క్యాలిక్యులేటెడ్ ద స్టొమాటో నెంబర్, అంటే స్టొమాటో నెంబర్ నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకి చిన్న ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉందమ్మా.
మీకు ఆల్రెడీ చెప్తున్నాం మనకి ఏమని చెప్తున్నాం. ఇది తీసుకుంటే మనకి గాడ్ సెల్స్ అనేవి డిఫరెంట్ షేప్లో కనిపిస్తాయి. మోనోకాట్లో మాత్రం వచ్చింది సార్. ఓకే 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 థ్యాంక్ యూ. గాడ్ సెల్స్ అనేవి మోనోకాట్లో మనకి డంబెల్ షేప్. సార్ ఓకే అమ్మా ఓకే ఓకే. స్టొమాటో అనేది మనకి ఏంటంటే దాంట్లో మనకి మోనోకాట్లో డంబెల్ షేప్ ఉంటాయి. అదేవిధంగా స్టొమాటోలో ఉండేటువంటి గాడ్ సెల్స్ మోనోకాట్లో డంబెల్ షేపు అట్ ది సేమ్ టైము డైకాట్లో అయితే మనకి ఏంటంటే కిడ్నీ షేప్లో ఉండడం అనేది జరుగుతుందమ్మా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కంపారిజన్ కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టొమాటో కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి గ్రీన్ కలర్లో ఉంటుంది స్టొమాటో చూపిస్తున్నా చూడండి. ఇక్కడ స్లైడ్ నెంబర్ వచ్చి మనకి 9 స్లైడ్ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి స్టొమాటో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ క్యూటికులర్ ఎవాపరేషన్ అంటే స్టొమాటోల ఎవాపరేషన్, గాడ్ సెల్స్, క్యూటికిల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాం మనకి ఇక్కడ స్టొమాటో ఇది జనరల్గా కనిపించేటువంటి స్టొమాటో అంటే ఎపిడెర్మల్ సెల్స్లోనే ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది. ఇక్కడ అంటే బయటికి కనిపించినట్టుగానే కనిపిస్తాయి మనకి ఎపిడెర్మల్లో. అక్కడ ఈ చూడండి, ఇక్కడ మధ్యలో మీకు అక్కడ పైన మనకు చూపించినట్టుగా పైన చూడండి, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు మోనోకాట్ కనుక తీసుకుంటే పైన ఆ మోనోకాట్కి చూడండి అక్కడ పక్కన ఏంటి మధ్యలో స్టోమా ఓపెన్ అని చెప్పాడు. స్టోమా ఓపెన్. ఆ స్టోమా ఓపెన్ అనేది కామన్గా ఇలా కనిపిస్తుంది. అంటే పైనుండి అప్పర్ లేయర్ నుండి చూస్తే కనుక ఇదేంటంటే మనకి ఇక్కడ ఈ పైది అప్పర్. వచ్చింది సార్ స్పీడ్. ఓకే ఓకే ఇట్స్ ఓకే. పైన మనకు కనిపించేది ఏంటంటే స్టోమా ఓపెన్ అనేది పైనుండి వ్యూ చూస్తే మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్లో చూసినట్టుగా ఉంటుంది అనమాట మనకి. ఇది మనకి ఎల్ఎస్ కటింగ్లో కనుక ఎల్ఎస్ లేటరల్ సెక్షన్ కటింగ్లో చూస్తే కనుక కింద ఉన్న పిక్చర్లో అలా కనిపిస్తుంది అనమాట స్టొమాటో. ఆ లోపల మనకి జనరల్గా ఏంటంటే చిన్న గ్యాప్ అనేది కనిపిస్తుందమ్మా. అక్కడ ఏంటంటే మనకి ఎవాపరేషన్ అంటే బయట లోపల ఉన్నటువంటి మీసో సెల్స్ నుండి కానివ్వండి, లేదంటే ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అంటే ఇన్ బిట్వీన్ ద సెల్స్ లొకేటెడ్ బై లేదంటే ఏ మైన్యూట్ గ్యాప్ ఈజ్ ప్రజెంట్ దట్ ఈస్ ది ఇంటర్సెల్యులర్ స్పేసెస్. అంటే కణానికి మధ్య ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనేది ఉంటుంది. ఆ స్పేస్ అనేది ఏంటంటే ఆ స్పేస్ ద్వారా కణంలో నుండి బయటకు వచ్చేటువంటి వాటర్ అనేది వేపర్ కండిషన్లో వచ్చి అక్కడ స్టే చేయడం, ఆ గ్యాప్లో అక్కడ నుండి బయటకు పోవడం అనేది మనకి జరుగుతుంది. దాన్నే స్టొమాటల్ ఎవాపరేషన్ చెప్తాం. సో ఇక్కడ మనకి స్టొమాటో యాపరేటస్ కంప్లీట్ యాపరేటస్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ